మనకు 69% ఆఫ్ కృష్ణా వాటర్ ఇక్కడ అలొకేట్ చేసిన వాటర్ ఆంధ్రప్రదేశ్లో 69% మనకు రావాలి, 31% ఆంధ్ర ప్రాజెక్టులకు పోవాలి. అట్లా లేకుండా ఇంకా అంటే వాళ్ళ బాగోగులు చూడరా మీరని చెప్పని ఈ మంత్రులందరినీ కూడా నేను కోరుకుంటున్నా. రమ్మంటే నేను వస్తా, ఏం జరుగుతుందో నేను చెప్తా. ఈ రిజర్వాయర్లో కానీ దీంట్లో కానీ ఎట్లా చేస్తే తొందరగా ఒక మైల్ స్టోన్స్ నిర్మించుకోండి, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి, పూర్తి చేయండి. అయ్యా మీకు ఎందుకు ఇచ్చిండ్రా ఇవాళ టీఆర్ఎస్ను కాదని మీకు ఎందుకు ఇచ్చిండ్రు? మళ్ళీ మీకు ఇచ్చినప్పుడు అధికారం దాన్ని ప్రజల కోసం వినియోగించరా? ఇవాళ నిజంగా కూడా మనకు అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ చేపట్టిండు. దానికి మన వాటర్ కోసం మనం చూసుకున్నప్పుడు అది మనం ఆయనకు ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఇప్పుడు ఈయనకు రేవంతుని పూర్తి చేయండి, మీకు కూడా ధన్యవాదాలు చెప్పి పొట్టి మాటలు అవి ఇవి తూటాలు ఇచ్చిపెట్టుకుంటూ పోతే సహించేది లేదు. మీరు నేను పోరాడలేనని నా చివరి శ్వాస వరకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నేను పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటా. ఖచ్చితంగా వాటికి ఒక నామరూపాలు ఉండే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ ప్రాజెక్టు ఇంత పెద్ద ఎత్తున కెనాల్స్ తీసింది. అంజనగిరి నుండి ఈరోజు ఉద్దండాపూర్ వరకు ఈ కెనాల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఉద్దండాపూర్ది కొద్దిగా ప్రాబ్లం ఉంది, కానీ ఇవాళ కరువైన దగ్గర మొత్తం చెరువులు నింపేటందుకు, ఎన్నైతే రిజర్వాయర్లు ఉండేవి నింపేటందుకు పూర్తిగా అవకాశం ఉంది. ఇవాళ ఇప్పుడు ఇక్కడ మీరు చూసిండ్రు ఏది ఈ గ్రామం కుడికిల నుండి కిరణంపల్లి దగ్గర ఈ కెనాల్లో అంటే డెప్త్ పోలే, అందుకోసం పనులంతా ఆగిపోయినాయి. ఇవాళ మనం దాదాపుగా 6.5 టీఎంసీలు ఏదులో నింపాలి రిజర్వాయర్కు. ఒట్టెం 15.9 టీఎంసీలు, 19 టీఎంసీలు కరువైన తర్వాత కొంత పనులు అడ్డం ఉన్నాయి, అవి కంప్లీట్ చేసి ఎక్కడికి మన ఉద్దండాపూర్ పోవాలి. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ 3.5 కిలోమీటర్లు చేయనందున ఈ నీటిని తీసుకుపోలేకపోతున్నాము. ఎండాకాలంలో యాసంగి వచ్చిందంటే మన పంటలు ఎండబెట్టుకుంటున్నాం. ఇవాళ దీంతో మనము ఏదో కింద వచ్చిన లైన్ల ద్వారా కానీ కాలువల ద్వారా కానీ అదేవిధంగా మనం దానికి జాయింట్ చేసినాం. ఒక కెనాల్కు కలవకుర్తి కెనాల్కు మన ఏదుల రిజర్వాయర్ది జాయింట్ చేసినాం. మనకు నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, పంటలు మంచిగా పంతాయి కదా, ఎండిపోకుండా ఉంటాయి కదా. ఇవాళ ఈ 3.5 కిలోమీటర్లు ఈ సంవత్సరం లోపల మీరు చేయకపోతే రేవంత్ రెడ్డి ఎవరు క్షమిస్తాడు మిమ్మల్ని? ఇలా మేము ఎంత మొత్తుకున్నా అని మా మాటలు వినే పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వంలో ఉండే అధికారులు పెద్ద పెద్దోళ్ళు కానీ నాయకులు కానీ మంత్రులు కానీ లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పక్కన వచ్చి ఆడ పంప్ హౌస్ కాడ దిగిందంటే దిగి అది చూసిపోయిండు. అసలు ఎక్కడ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందికరంగా ఉన్నాయి, ఎక్కడ ఎందుకోసం మనం దీన్ని కంప్లీట్ చేయలేకపోతున్నామంటే అది అన్ని మొత్తం పంపులు మొత్తం ఆన్ చేసినా అని అవి ఎక్కడ పోవాలి? చెరువులకైతే పోవు కదా. అందుకోసం ఉద్దండ కుమారెడ్డి గారిని కూడా నేను కోరుతున్నా, వచ్చి ఈ కాలువపట్టి నడవయా, కాలువపట్టి నడు, ప్రధాన కాలువపట్టి టీఆర్ఎల్ఎస్ ప్రధాన కాలువపట్టి. ఎందుకంటే దీనికి ప్రాముఖ్యత ఇవ్వండి. ఆయన అంటాడు నా నల్గొండ ప్రాజెక్టులు అంటాడు, ఇంకొక ఆయన అంటాడు నా ఖమ్మం ప్రాజెక్టులు. ఈయన మన రేవంత్ రెడ్డి నాది కొడంగల్, నాది ఇప్పుడు అక్కడ పక్క పట్టిండు. మళ్ళీ మాకు దిక్కేవాడు అంటున్నా. కృష్ణారావును ఎవడు నమ్మడు. కృష్ణారావు 1 పాయింట్ ప్రోగ్రాంలు ఉంటాడు ఇప్పుడు ఆయన. అందుకోసం కృష్ణారావుతో నేను చెప్పి చూసినా ఇవన్నీ కావు. అందుకోసం నేను ఒకటే ఇవి తొందరగా చెప్పాను. నేను 7 డిసెంబర్ లోపల మీరు ఈ పనులు ప్రారంభించకపోతే, ఇప్పుడు ఎందుకంటే హ్యాండ్ ఓవర్ చేస్తలేరంట ఆయనకు.
ఏదో రివైజ్డ్ ఎస్టిమేట్ వేసినట్టు. దాంట్లో వాస్తవంగా ఆయనకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇవ్వాల్సి ఉంటే ఇవ్వండి. ఇప్పుడు మొత్తము అంటే పనే ఆగిపోయి మొత్తానికే నష్టం వస్తున్నప్పుడు ఆయనకి ఏమన్నా నష్టం జరిగి ఉంటే దాన్ని సరిచేసి మీరు చూడండి. అరే ఎన్ని దినాలు పడుతుందా మీకు అధ్యయనికే? దీంట్లో కూడా కొంతమంది మంత్రులు మా ఓనికి ఇవ్వాలని తగిలినట్టు కొద్ది తెలుస్తుంది. మీ భర్త మీరు అనుకుంటుండ్రేమో. ఇప్పుడు ఏది ఉందో రివైజ్డ్ ఎస్టిమేట్ అది పెట్టండి. అంటే ఇంజనీర్ల ముందర మీరు పనులు తొందరగా ముగించాలి. 7th వరకు స్టార్ట్ కాకపోతే ఇక్కడ వచ్చి నిరసన దీక్ష ఈ కుడికెళ్ళ గ్రామం లోపల నేను చేస్తాను.